హాయ్ మామ, వెల్కమ్ టు మామస్ పెట్స్ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఎక్వేరియం పెంచుదాం అనుకున్న వాళ్ళు, మీ ఇంట్లో ఎక్వేరియం సెట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఒకవేళ ఆల్రెడీ సెట్ చేసి ఉంటే మీకు కొన్ని తెలిసిన ఈ విషయాలు చాలా మందికి తెలిసి ఉంటాయి అనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే నేను చెప్తున్నాను. అది తెలిస్తే మీకు నేనైతే మొత్తం 5 టిప్స్ అయితే చెప్తాను. సో మీకు ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను రాంగ్ చెప్పుంటే దాన్ని కూడా కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. అండ్ ఈ 5 టిప్స్ ఫస్ట్ టిప్ అయితే చెప్తాను మామ. అండ్ మెయిన్ చాలా మందికి అయితే యూస్‌ఫుల్ అయిద్ది అనుకుంటున్నాను. సో మెయిన్ అయితే చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లేదంటే మనీ ఎర్నింగ్ యాప్స్ అని చెప్పి కొన్ని గేమ్స్ యాప్స్ ఆటి గురించి చెప్తున్నారు. నేను ఆళ్ళని ఎవరిని తప్పు పడతలేదు. ఎవరికాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళకొచ్చిన వ్యూస్ కూడా రావట్లేదు మామ. జస్ట్ ఫర్ ఫన్ చేసే వాళ్ళకి కూడా వచ్చిన వ్యూస్ కూడా మనకు రావట్లేదు. చాలా అంటే చాలా ఒక్కొక్కసారి వీడియోస్ కూడా చేయబుద్ధేయట్లేదు. అంత దారుణంగా వస్తున్నాయి వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, లైక్స్ కానీ అసలు చాలా తక్కువ వస్తున్నాయి. ఏంట్రా అనుకుంటే ఎవ్వరైనా ఒకటే చెప్తున్నారు, కంటెంట్. నువ్వు చేసే కంటెంట్ జనాల్లోకి ఎళ్ళదు. ఎందుకెళ్ళదు? అసల నేను చేసే కంటెంట్‌లో ఏమి తప్పు లేదు మామ. ఎవరిని పాడు చేయట్లేదు. ఈ కంటెంట్ వల్ల ఎవరికైతే రూపాయి నష్టం కూడా లేదు. సో ఎందుకని మన కంటెంట్ జనాల్లోకి ఎళ్ళదు? సో ఇదైతే ఆలోచించుకోండి. నేనైతే ఇదే చెప్తాను. సో ఫస్ట్ అయితే టిప్ ఏంటంటే, ఫిష్ లైఫ్ మనం పెంచే ఫిష్ ట్యాంక్‌లో ఏ ఫిష్ అయినా కానివ్వండి, దాని లైఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే మెయిన్ ఫిష్ ట్యాంక్ అనేది చాలా క్లీన్‌గా పెట్టుకోండి. సో దానివల్లే ఫిష్ అనేది లైఫ్ చాలా ఇంక్రీజ్ అవుద్ది. అంటే క్లీన్ చేయమన్నాం కదా అని చెప్పి 2 రోజులకోసారి, 3 రోజులకోసారి కొత్తలో క్లీన్ చేస్తారు. తర్వాత ఎవడో క్లీన్ చేయలేండి. ఇలా క్లీన్ చేయడం వల్ల కూడా అంత వాటర్ చేంజెస్ వచ్చి ఫిషెస్ చనిపోతాయి. అంటే సెర్టైన్ టైం పెట్టుకోండి. ఒక 1 వీక్ 15 డేస్‌కోసారి క్లీన్ చేద్దాం అనుకోండి. సేమ్ అలాగే క్లీన్ చేయండి. ఖచ్చితంగా మీరు మీ ఫిషెస్‌లో అయితే గ్రోత్ అనేది చూస్తారు. అండ్ నెక్స్ట్ సెకండ్ టిప్ హైడ్ స్పాట్. మీ ఫిష్ ట్యాంక్‌లో అయితే ఖచ్చితంగా హైడ్ స్పాట్ అయితే పెట్టండి. చాలామంది హైడ్ స్పాట్ పెట్టరు. ఏమంటారో తెలుసా? ఎందుకు అలాగా దాక్కుంటే ఎందుకు ఫిషెస్ తిరగాలి గాని అంటారు. సో అయి కూడా జీవులే. మీరు అలా చేయడం చాలా తప్పది. సో కంపల్సరీగా అయితే చెప్తాను. హైడ్ స్పాట్ అయితే పెట్టండి. అండ్ ఒకవేళ హైడ్ స్పాట్ పెట్టడం మాకు ఇష్టం లేదనుకుంటే మీరైతే ఫిషెస్‌ని ఈ ఫిషెస్‌ని పెంచకండి. మీకు ఆర్టిఫిషియల్ ఫిషెస్ ఉంటాయి కదా! అవి పెంచండి. చాలా బాగుంటాయి. హైట్ కూడా అక్కర్లేదు, ఫుడ్ ఎక్కర్లేదు, వాటర్ అంత గమ్మున క్లీన్ చేయకపోయినా ఒక 2 డేస్ పర్లేదు. ఈ ఫిషెస్ అయితే వద్దు. నేనైతే ఇదే చెప్తాను. మొఖమే చెప్తాను. ఇదే చెప్తాను నేను. అండ్ థర్డ్ వన్ ఫుడ్. ఫిష్‌లు పెంచినప్పుడు ఏమవుద్దంటే మీరు అక్వేరియం పెట్స్ ఫుడ్ ఎక్కువేసేస్తారు చాలామంది. అంటే అది తింటుంది కదా అని చెప్పి ఎక్కువ పెట్టేయకూడదు మామ. ఇలాగా దానికి చాలా ఎక్కువ పెడితే ఏమవుద్దంటే ఫిష్ అనేది తింటది. మీరు ఎంత పెట్టినా తింటది. కానీ దానివల్ల అయితే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. చనిపోతాయి కూడాని. మెయిన్ డైలీ 2 టైమ్స్ అయితే పెట్టండి ఖచ్చితంగా. ఫుడ్ అనేది డైలీ 2 టైమ్స్ మార్నింగ్, ఈవినింగ్ అని లేదా ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అలా మీ ఇష్టం వచ్చినప్పుడే పెట్టండి. మ్యాక్స్ అయితే మార్నింగ్, నైట్ వేయడానికి అయితే ట్రై చేయండి. అదైతే మీకు బెస్ట్ నన్నడిగితే. అలాగా ట్రై చేయండి. అంతే అలాగే బెస్ట్ లేండి. 1 టైమ్ వేసినా పర్లేదు. మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ 1 టైమ్ డైలీ వేయండి సరిపోద్ది. ఇలాగైతే మీరు మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ అయితే మీరు చూస్తారు. చాలా గ్రోత్ అనేది కూడా మీకు కనిపిస్తది. ఇదైతే పక్కా మామ నేను చెప్తాను. అండ్ ఇంకొకటి ఫిషెస్ హెల్త్. ఫిషెస్ హెల్త్ ఏంటంటే ఫిషెస్ చాలా ఒకసారి మీరు చూస్తే ఏమవుద్దంటే ఫిష్ చాలా డల్‌గా ఉన్నట్టు కిందకెళ్ళిపోవడం ఫిష్ అంటే తిరగకుండా కిందకెళ్ళిపోవడం. అండ్ అలాగే ఒక మూలకెళ్ళిపోవడం చూస్తారు మీరు. ఇప్పుడు అలాంటి టైంలో ఏం చేయాలంటే దానికి ఒక డిసీజ్ ఒక డిసీజ్ అయితే వచ్చింది. ఆ డిసీజ్ ఏంటన్నది మీకు తెలీదు, నాకు తెలీదు. సో దీనికైతే డిసీజ్ వచ్చింది కాబట్టి దాన్నయితే మీరు సెపరేట్ చేయండి. ఒకవేళ అది ఏమైనా ప్రాబ్లమ్ అయిందంటే ఆ డిసీజ్ వల్ల మిగతా ఫిషెస్ కూడా డిసీజ్ రావడానికైతే చాలా ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని సెపరేట్ చేసి ఒక అందులో వాటర్ అయితే పోసి దాంట్లో ఆక్సిజన్ వాటర్ పెట్టి లిక్విడ్ ఉంటది. గ్రీన్ కలర్ లిక్విడ్. ఫిషెస్ హెల్త్ మెడిసిన్ లిక్విడ్ ఉంటది గ్రీన్ కలర్‌లో. ఇది మీకు ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటది. లేదంటే మీరు ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. మంచి లిక్విడ్ మంచి కంపెనీ అయితే మనం ఆఫ్‌లైన్‌లో తీసుకున్నప్పుడు ఆన్‌లైన్‌లో అయితే రివ్యూస్ చూసి తీసుకోండి. సో ఆ లిక్విడ్ అయితే యూజ్ చేయండి. ఆ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటది ఫిషెస్‌లోని. ఒకవేళ డల్ అయిపోయినప్పుడే. అంతేగాని ఇంక అంత అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మరి ఎండ్ స్టేజ్ వచ్చాక మనం అయితే ఏం చేయలేం దాన్నింకా. నేనైతే 3 ఇయర్స్ నుంచి ఒక 3 ½ ఇయర్స్ నుంచి ఫిషెస్‌ని అయితే పెంచుతున్నాను. 3 గోల్డ్ ఫిష్‌లు ఉన్నాయి నా దగ్గర. ఒక షార్క్ కూడా ఉండేది. అదేమైందంటే ఈ మధ్య కాలంలోనే ఫిష్ ట్యాంక్‌లో నుంచి బయట పడిపోయింది నైట్ టైము.
సో, పడిపోవడంతో అది చనిపోయింది. చాలా ఇష్టంగా పెంచాను షార్క్‌నైతే. ఎంతంటే చాలా సందడిగుంది. అది 24 గంటలు తిరుగుతూ ట్యాంక్ దగ్గరికి నేను ఎళ్ళగానే ఇప్పుడున్నయి కూడా నేను ఎళ్ళగానే వచ్చేత్తయి. సైడ్ గ్లాస్ దగ్గరికి వచ్చేయడం, పైకొచ్చేయడం చేస్తాయి. కానీ ఆ షార్క్ ఇంకా బాగా ఉండేది. ఇలా కొడతాం, వాటర్ మీద కొడతాం చాలా బాగుండేది. కానీ నా బ్యాడ్ లక్ అదైతే చనిపోయింది. ఒక్క 2 అంటే మేము అప్పటి వరకు దాని దగ్గర ఉన్న నైట్ అయిపోయింది కదా! ఇంకా మేము ఇలాగా రూమ్‌లోకెళ్ళి పడుకోవడంతో అది బయట పడిపోయింది. హాల్‌లో ఉంటది నా ఫిష్ ట్యాంకు. చనిపోయిందది. చాలా ఇష్టంగా పెంచాను మామ దాన్నయితే నేను. బట్ బ్యాడ్ లక్ ఏం చేయలేం. సరే ఇంకో షార్క్ కూడా ఉంది. అది కొంచెం బానే ఉంటది. ఇదైతే చెప్పడం బానే ఉంటది. కానీ అంత మరీ పాత షార్క్ అంత అయితే ఉండదిది. సో, ఇదైతే బానే ఉంటది. నెక్స్ట్ నేను ఫిషెస్‌కి డిసీజెస్ అయితే వస్తాయి మామ. ఇది ఫిఫ్త్ లాస్ట్ టిప్ ఇది. చాలా యూజ్‌ఫుల్ టిప్ ఇది మీ అందరికిని. మౌలీస్‌లో అయితే మీరు గమనిస్తే ఏమవుద్దంటే దాని బాడీ మీద బ్లాక్ కలర్ స్పాట్స్ కింద లేదంటే గోల్డ్ ఫిష్‌లో గమనిస్తే బ్లాక్ కలర్ స్పాట్స్ కింద వస్తాయి. దీనికి రిలేటెడ్ నేను ఒక షార్ట్స్ కూడా చేశాను. 2 షార్ట్స్ కూడా చేశాను. ఒక గోల్డ్ ఫిష్ గురించిని, మౌలి ఫిష్ గురించిని ఒక 2 షార్ట్స్ కూడా చేశాను నేనైతే. సో, ఈ లాంగ్ వీడియోలో కూడా అదే చెప్తాను. అది ఎందుకు వస్తదంటే సాల్ట్ వాటర్ వల్ల వస్తది మామ. సాల్ట్ వాటర్‌లో ఏమవుద్దంటే బాక్టీరియా కంటెంట్ అనేది ఉంటది సాల్ట్ వాటర్‌లో. సో, ఫంగస్ అండ్ బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ డిసీజెస్ అయితే వస్తాయి దీనికి. మాక్స్ అయితే ఈ డిసీజెస్ వల్ల అంత ఏమి అవ్వదు. ఒకవేళ ఈ డిసీజ్ అనేది ఎక్కువైతే కనుక ఫిష్ చనిపోద్ది మామ. సో, ఈ డిసీజెస్ రాకుండా ఉండాలంటే మెయిన్ సాల్ట్ వాటర్ అయితే ఎక్కువ యూజ్ చేయకండి. ఒకవేళ మాకు అవైలబుల్ వేరే వాటర్ లేదు బ్రో అని. వేరే వాటర్ ఏం యూజ్ చేయాలంటే చాలా మంది ఫిల్టర్‌లో వాటర్ కూడా యూజ్ చేస్తారంటున్నారు. మొన్న ఒకళ్ళు అన్నారు ఫిల్టర్‌లో వాటర్ ఇచ్చా అని అడిగారు. ఫిల్టర్ వాటర్ కానీ, బ్లీచింగ్ కలిసిన వాటర్ కానీ యూజ్ చేయకూడదు ఫిష్ ట్యాంక్‌లోని. సో, అవైతే యూజ్ చేయకండి. సాల్ట్ వాటర్ కూడా యూజ్ చేయకూడదు. ఒకవేళ సాల్ట్ వాటర్ ఈ అవైలబుల్ ఏమి లేవని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సాల్ట్ వాటర్ యూజ్ చేసేలాగైతే దానికి మెడిసిన్ ఉంటది బ్లూ కలరు. వాటర్ ఫంగస్ మెడిసిన్ అని. అది ఫంగస్‌ని అంతటిని క్లియర్ చేస్తది. వాటర్‌లో ఉన్న ఫంగస్‌ని అంతటిని అదైతే రిమూవ్ చేస్తది. సో, ఆ మెడిసిన్ అయితే యూజ్ చేయండి. అది అవైలబుల్ ఉంటది ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో. నేను చెప్పే మెడిసిన్స్ అన్నీ నేనైతే ఖచ్చితంగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ అవైలబుల్ మెడిసిన్సే చెప్తాను మీకు. సో, అదైతే ఖచ్చితంగా యూజ్ చేయండి. చాలా బావుంటది ఆ మెడిసిను. అండ్ ఒకవేళ ఈ డిసీజ్ అనేది వస్తే వాటర్ అయితే మాక్స్ చేంజ్ చేయడానికి అయితే ఆలోచించండి. అండ్ మెయిన్ ఈ వీడియోస్‌లో నేను చెప్పేది ఒకటే మామ. నేను చెప్పే కంటెంట్ వల్ల అయితే ఎవరికీ లాస్ అయితే ఉండదు. అంటే వేరే వాళ్ళందరూ లాస్ కంటెంట్ చెప్తున్నారంటే అలా అని కాదు మామ. నేనైతే ఒకటే చెప్తాను. నేను చెప్పే కంటెంట్ వల్ల లాస్ అయితే ఉండదు. నేను నమ్మే విషయాలు 2 ట్రస్ట్ మిషన్స్, ట్రస్ట్ పెట్స్. అండ్ పెట్స్ అండ్ యానిమల్స్. ఈ 2 నమ్ముతాను. మిషన్స్ అంటే నాకు ఏంటంటే బైక్స్ అన్నా, ఈ వెహికల్స్ అన్నా చాలా ఇష్టం. సో, ఇవైతే నన్ను మోసం చేయవు ఎప్పుడని అనుకుంటాను. సో, నేను ఫస్ట్ నమ్మేది ట్రస్ట్ మిషన్స్. చెప్పేది నేను అనుకునేది కూడా అదే. ట్రస్ట్ మిషన్స్, ట్రస్ట్ యానిమల్స్ అండ్ పెట్స్. ఈ 2 తప్పించి నేను వేరే వ్యక్తిని నమ్మను. అండ్ చాలామంది ఇంకా నన్ను చాలా రకాలుగా చెప్తున్నారు. అండ్ ఫ్యూచర్ వీడియోస్‌లో కూడా నేను చాలా చాలా షేర్ చేసుకుంటాను. సో, ఈ కంటెంట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే మన వీడియోస్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే ఈ వీడియో రికమెండ్ అవుద్ది. సో, ఉంటాను మరి. బాయ్.